హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను వంకాయ, ఎండు రొయ్యలతో ఇగురు చేస్తున్నానండి. ఇది చాలా అద్భుతంగా ఉండిద్ది ఈ కూర. దానికి కావాల్సిన పదార్థాలు ఈ మసాలా అయితే వేసుకోవాలి. ఒక చిప్ప కొబ్బరి, ధనియాలు, చెక్క మొగ్గ, అల్లం వెల్లుల్లి మొత్తం అయితే పక్కన తీసి పెట్టుకున్నాను మసాలా కోసం. ఇవి ఎండు రొయ్యలు క్లీన్ చేసినవి. అందులో కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి 10 నిమిషాల పాటు నానబెట్టేస్తే దాంట్లో ఇంకేమన్నా కొంచెం డస్ట్ ఉన్నా, ఇసుక అలాంటివి మొత్తం అడుగున అంటుకుంటాయి. శుభ్రం చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాను. మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసానండి. వంకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు మొత్తం కట్ జేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీదయితే గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక తరిగి పెట్టిన ఎర్రగడ్డలయితే అందులో వేసుకుంటున్నాను. ఈ వంకాయ, ఎండు రొయ్యల కాంబినేషన్ అయితే చాలా బావుండిద్దండి. చాలామంది పిల్లలైతే ఈ కాలంలో తినడం లేదు. కానీ మా చిన్నప్పుడైతే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు. ఏదైనా ఎండి చేపలు కానివ్వండి, ఎండు రొయ్యలు ప్రతి కూరగాయల్లో గూడా కలిపి వండితే అసలు ఆ రుచే వేరేగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు పసుపయితే పావు టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఎంతమందికి ఈ విధంగా వండుకొని తినడం ఇష్టమో కామెంట్ బాక్స్‌లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. నేనైతే ప్రతి కూరగాయల్లో అయితే ఏదో ఒకటి వేస్తానండి. నీసు నీసు లేకుండా అయితే మాకసలు ఉండదు ఇంట్లో. ఎర్రగడ్డలైతే బాగా దోరగా వేగాయి. ఇప్పుడు మసాలా అయితే వేసుకుందాము. మసాలా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2, 3 నిమిషాల పాటయితే బాగా వేయించుకోవాలి. ఇది వేగిందని మనకెలా తెలిసిద్దంటే మసాలాలోంచి నూనె వేరుగా అయిద్దండి. అలా అలా ఉన్నప్పుడు మసాలా వేగిందని మనకర్థమైపోయిద్ది. ఇప్పుడైతే కట్ జేసి పెట్టుకున్న టమోటాలైతే అందులో వేసుకుంటున్నాను. టమోటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. ఒక 2, 3 నిమిషాల పాటు బాగా ఇలాగే కలుపుకొని మగ్గనివ్వాలి. ఈ వంకాయ కూర 10, 15 నిమిషాల్లో అయిపోయిద్దండి. ఎక్కువ టైం గూడా పట్టదు. ఈజీగా చేసుకోవచ్చు. ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను. ఇది మసాలా వేసి ఇగురులాగా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు దీంట్లో. ఒక్క స్పూన్ మాత్రమే సరిపోయిద్ది. ఎక్కువైతే వేయకండి మీరు. ఇప్పుడు కట్ జేసి పెట్టుకున్న వంకాయలు కూడా అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి. వంకాయ ఇలా వేసిన తర్వాత ఖచ్చితంగా మగ్గాలండి. ప్లేట్ వేసేసేయాలి. లేదంటే పచ్చి వాసన ఉండిద్ది. ఈ విధంగా 4 వైపులా కలుపుకొని ఆ మసాలాలోనే వంకాయలు మగ్గనివ్వాలి. నీళ్లు గూడా వేయాల్సిన అవసరం లేదు. తర్వాత వేసుకోవచ్చు. రొయ్యలు వేసిన తర్వాత ముందు ఈ విధంగా కలిపేసి మాత్రము ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేస్తే అలాగే వంకాయ బాగా మగ్గి బాగా రుచిగా వచ్చిద్ది. ఇప్పుడు కొంచెం కల్లు ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి. కొంచెమే పట్టిద్ది. ముందు కొంచెమే వేసుకోండి. తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. రొయ్యలు గూడా వేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం రొయ్యలు వేసేసి బాగా కలుపుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళైతే పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రొయ్య ఉడికేంత వరకు. ఇంతేనండి సింపుల్ వంకాయ, ఎండు రొయ్యల కూర. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. తిని చూడండి అసలు ఒక్కసారి తింటే గనక మీరు ఖచ్చితంగా వదలరు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిచ్చిద్ది. చాలా సింపుల్‌గా వండుకోవచ్చండి ఇది. ఈ వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత 10 నిమిషాల్లో ఉడికిద్దండి కూర. ఎలా ఉందో చూసేద్దాము. కొంచెం పల్చగా ఉంది. మరి అంత పల్చగా ఉంటే బావుండదు. చిక్కగా ఉండాలి. ఆ నీళ్లు మొత్తం కొంచెం ఇంకిపోయి వంకాయ ముక్క కనిపించేటట్టు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకోండి. బాగుండిద్ది. చిక్కగా అన్నంలో వేసుకొని తింటున్న అద్భుతంగా ఉండిద్దండి. రుచి అయితే కమ్మగా ఉండిద్ది. చూడండి ఇలా ఉండాలి. నీళ్లు మొత్తం ఇంకిపోయి వంకాయ ముక్క, రొయ్యలు బయటకి కనిపిస్తుండాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ జేసేయండి. అద్భుతంగా కుదిరిద్ది కూర.